వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. 15 సంవత్సరాల నుంచి 1,00,000 మందికి పైగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తూ 60,000 మందికి పైగా స్టూడెంట్స్ ని 1000+ కంపెనీస్ లో ప్లేస్మెంట్ ఇచ్చిన ఏకైక సంస్థ క్వాలిటీ థాట్ నుంచి సీనియర్ వెబ్ డెవలపర్ మనతో పాటు ఉన్నారు సాగర్ గౌడ్. సో అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాంట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం తన అడిగి తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు అవర్ షో. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ ఏంటి అసలు? అంటే ట్రైనింగ్ సీనియర్ ఫ్యాకల్టీ అని అంటున్నారు, 7+ ఇయర్స్ నుంచి అని నేను విన్నా. సో ఇందులోకి రావడానికి రీజన్ ఏంటి, అసలు మీ జర్నీ ఏంటి? నా గ్రాడ్యుయేషన్ 2015లో కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశాక నాకు ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ హ్యావ్ గాట్ సెలెక్టెడ్. అందులో వర్క్ చేస్తూ నేను మా జూనియర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. సో ఆ ట్రైనింగ్ ఇస్తూ అందులో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఐఎమ్ ఏబుల్ టు గివ్ ది ట్రైనింగ్ టు మై జూనియర్స్. వై కాంట్ ఐ గివ్ ట్రైనింగ్ టు ది అదర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ది గ్రాడ్యుయేషన్. సో అలా నేను నా ట్రైనింగ్లో పార్ట్ టైం స్టార్ట్ చేశాను. సో అలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్తో వర్క్ చేస్తూ ట్రైనింగ్ ఇచ్చాను. సో ఐ హ్యావ్ టోటలీ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. అలానే ట్రైనింగ్ ఏమో నా పార్ట్ టైం ఉండే. సో మార్నింగ్ ఐ యూస్ టు టేక్ 1 or 2 hours యాజ్ అ ట్రైనింగ్ అండ్ రిమైనింగ్ ఫుల్ టైమ్ జాబ్ ఐ యూస్ టు డూ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. So in that way I have started my career as a trainer. Now I am completely into the ట్రైనింగ్ డిపార్ట్మెంట్. ఈ వెబ్ డెవలపర్ గురించి నేను డిఫరెంట్ నేమ్స్ ఒకటి విన్నాను. అంటే స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి అని అంటే మార్కెట్లో అసలు ఏం నేమ్స్ ఉన్నాయి? వెబ్ డెవలపర్కి ఇంకా ఏమైనా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయా? యా, సో యాక్చువల్గా టెక్నికల్ ప్రకారం చూస్తే ద యాక్చువల్ టర్మ్ ఏమో మర్న్ స్టాక్. అండ్ మన స్టూడెంట్స్కి ఏంటంటే మర్న్ స్టాక్ అంటే ఐడియా లేదు. మార్కెట్లో డిఫరెంట్ టర్మ్స్ యూజ్ చేస్తున్నారు. లైక్ వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, కాకుండా యూఐ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్. సో ఇలాంటి డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఎక్కువ పాపులర్ ఉన్న టర్మ్ ఏమో యూఐ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ ఫుల్ స్టాక్ విత్ వెబ్ డెవలప్మెంట్ అని. సో ఫుల్ స్టాక్ విత్ వెబ్ డెవలప్మెంట్ అనే నేమ్ ఉంది అని అంటున్నారు కదా, బట్ అది స్టూడెంట్స్కి. బట్ ఇన్ కేస్ వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చే పోస్ట్ డెసిగ్నేషన్ ఏంటి అసలు? అది మర్న్ స్టాక్ డెవలపర్ ఆర్ మర్న్ స్టాక్ ఇంజనీర్. ఓకే. సో ఇప్పుడు వీళ్ళు నాన్ ఐటీ కూడా జాయిన్ అవ్వచ్చా, లేకపోతే ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఈ కోర్స్ చేసుకోవచ్చా? ఈ కోర్సులో ఏ పర్సన్ అయినా జాయిన్ అవ్వచ్చు. అండ్ యు మీన్ బిఏ గ్రాడ్యుయేట్, బీకామ్, ఎవరైనా సరే? ఎస్, బిఏ గ్రాడ్యుయేట్ అయినా సరే, బిఎస్సి అయినా సరే, ఇంజనీరింగ్ కంప్లీట్ అయినా సరే, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫ్రమ్ బేసిక్స్ ఉంటుంది. ఏ స్టూడెంట్ జాయిన్ అయినా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ మర్న్ స్టాక్లో యూజ్ చేసిన టెక్నాలజీస్ చాలా ఈజీ. ఏ స్టూడెంట్ అయినా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే వాళ్ళకి గ్రాడ్లో కంపల్సరీ టెక్నికల్ ఇవి ఏమి అవసరం లేదా? అంటే ఐ మీన్ కోడింగ్ ఏమి నాలెడ్జ్ అవసరం లేదు, స్ట్రైట్ అవే దే కెన్ జాయిన్? ఎస్, స్ట్రైట్ అవే దే కెన్ జాయిన్. జస్ట్ వాళ్ళకి ఏంటంటే కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి అదొక్కటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు డైరెక్ట్లీ దే కెన్ జాయిన్. ఎందుకంటే మేము మర్న్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో కంప్లీట్లీ బేసిక్ నుంచి చెప్తాం. బేసిక్ అంటే జస్ట్ వి విల్ కన్సిడర్ దట్ స్టూడెంట్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో వి విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 అండ్ వి విల్ టేక్ ఇట్ టు 100%. సో ఇప్పుడు ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అంటున్నారు, బట్ ఎన్ని మంత్స్ వాళ్ళు జాయిన్ అవ్వాలి? ఇదేమైనా కోర్స్ గురించి ఏమైనా చెప్తారా? సో బేసికలీ ఈ కోర్స్ ఏమో 4 months డ్యూరేషన్. ఈ 4 monthsలో మేము 3 partsలో డివైడ్ చేస్తాము. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఏమో మేము బేసిక్గా మనం యూజర్ ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ చేయాలో, మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనం టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, రేడియో బటన్స్ చూస్తామా, అవి ఎలా క్రియేట్ చేయాలో అవి నేర్పిస్తాం. ఆ యూఐ కాంపోనెంట్స్ని ఎలా డిజైన్ చేయాలో, కలర్స్ ఎలా ఇవ్వాలి, డిఫరెంట్ స్టైల్స్ ఎలా చేయాలి, దాన్ని మనం మొబైల్లో ఓపెన్ చేస్తే ఇట్ షుడ్ లుక్ గుడ్. ఇఫ్ వీఆర్ యాక్సెసింగ్ దట్ వెబ్ పేజ్ ఇన్ ల్యాప్టాప్ దెన్ ఇట్ షుడ్ లుక్ గుడ్. అవన్నీ మేమేమో ఫ్రంట్ ఎండ్లో కవర్ చేస్తాము. బ్యాక్ ఎండ్లో ఏంటంటే మన అప్లికేషన్ యాక్చువల్ ఫంక్షనాలిటీ ఏముంటుందో అది డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ చూస్తాం. ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మనం ఫాలో అవ్వచ్చు, కమెంట్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఏమో ఫంక్షనాలిటీ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్. సో ఇలానే మనం కూడా వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు వీ రిక్వైర్డ్ సమ్ ఫంక్షనాలిటీ. సో దాట్ ఫంక్షనాలిటీ వీ విల్ డెవలప్ ఇన్ ది బ్యాక్ ఎండ్. And in the same way we will have database.
డేటాబేస్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో మనం అకౌంట్ క్రియేట్ చేస్తాం. అయితే మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్ దగ్గర ఉంటుంది. మనం డైలీ మెసేజెస్ చేస్తాం. సో ఆ మెసేజెస్ ఎప్పుడు డిలీట్ కాదు. ఆ మెసేజెస్ ఆల్వేస్ ఇట్ విల్ బి రెడీ. సో వేర్ దట్ ఇన్స్టాగ్రామ్ పీపుల్ ఆర్ స్టోరింగ్, సో ఈ డేటా అన్నీ ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తారు. సో ఆ డేటా ఎలా స్టోర్ చేయాలి, డేటాని ఎలా మేనేజ్ చేయాలి, అవన్నీ మేము డేటాబేస్లో నేర్చుకుంటాం. ఇలా మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ నేర్చుకొని ముగ్గురిని మనం కనెక్ట్ చేసినప్పుడు అది మొత్తం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ అవుతది. ఓకే. సో సో ఎవ్వరు స్టూడెంట్ వచ్చినా కూడా వాళ్ళు కంపల్సరీ ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందేనా? ఆర్ దే హావ్ చాయిస్ ఆఫ్ ఓన్లీ లెర్నింగ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలా? లేకపోతే బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలా? లేకపోతే వెబ్ ఇది డేటాబేస్ నేర్చుకోవాలా అని ఏమన్నా ఉందా అలాగా? సో బేసికలీ మేమేమో రికమెండ్ చేస్తాం మొత్తం కంప్లీట్ నేర్చుకోండి అని. కానీ సమ్ స్టూడెంట్స్ విల్ బి పీపుల్ హూ ఆర్ వెరీ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ వన్ స్టాక్ ఓన్లీ. సో కొందరకు యూఐ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు బ్యాక్ ఎండ్ నేర్చుకోరు, ఇంకా యూఐలోనే మా కెరియర్ చేసుకుందాం అని అనుకుంటారు. ఫర్ సచ్ స్టూడెంట్స్ దే క్యాన్ జస్ట్ ఇన్ టు బి అ ఫ్రంట్ ఎండ్ పార్ట్. అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది బ్యాక్ ఎండ్ ఆర్ డేటాబేస్, ఇఫ్ దే ఆర్ మోర్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఇట్, then they can stick with that part. But as a person, if you want to have a good salary, if you want to have a good opportunities in the market, then always we recommend that you go for a full stack development. మార్కెట్‌లో వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నాక వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? కరెంట్ చాలా చాలా బాగుంది మర్న్ స్టాక్‌కి డిమాండ్. సో ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ మర్న్ స్టాక్ ఒక రేంజ్‌లో డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా, డేటాబేస్ అయినా ఒకటే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అదేమో జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ కంపేర్ టు అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు జావా, పైథాన్స్ ఉంటాయి. దాంతో కంపేర్ చేస్తే జావా స్క్రిప్ట్ చాలా ఈజీ. అని వేరే స్టాక్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. మినిమమ్ 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. కానీ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో బెనిఫిట్ ఏంటంటే జస్ట్ ఒకటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అది జావా స్క్రిప్ట్. డ్యూ టు దిస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ బికేమ్ వెరీ స్మాల్. సో తొందరగా మీరు నేర్చుకొని తొందరగా ఐటీ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వచ్చు. మీరు అంటే ఒకటే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే చాలని అంటున్నారు కదా! బట్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటో చెప్పగలుగుతారా? అంటే వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటే అండ్ అదర్ స్టాక్ నేర్చుకుంటే ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏంటసలు? యాహ్! సో బేసికలీ అదర్ స్టాక్ నేర్చుకుంటే ఏమవుతదంటే ఫ్రంట్ ఎండ్‌లో ఏమో జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి కంపల్సరీ. మనం రియాక్ట్‌తో డీల్ చేసినా, యాంగులర్‌తో డీల్ చేసినా కంపల్సరీ జావా స్క్రిప్ట్ ఉండాలి. అలానే బ్యాక్ ఎండ్‌లో మనం ఏ టెక్నాలజీ యూజ్ చేసినా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లైక్ జావా ఆర్ పైథాన్ ఆర్ సి షార్ప్. అండ్ డేటాబేస్ వస్తే అక్కడేమో ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలి. సో డిఫరెంట్ స్టాక్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇలా 3 లాంగ్వేజెస్ కంపల్సరీ నేర్చుకోవాలి. అప్పుడే మీరు ఫుల్ స్టాక్ డెవలపర్‌గా అవుతారు. కానీ మర్న్ స్టాక్ ఆర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో బెనిఫిట్ ఏంటంటే మీరు ఫ్రంట్ ఎండ్ కూడా జావా స్క్రిప్ట్‌తో డెవలప్ చేస్తారు. బ్యాక్ ఎండ్ కూడా బ్యాక్ ఎండ్ జావా స్క్రిప్ట్ తోటి అండ్ అండ్ ఈవెన్ డేటాబేస్ డేటాబేస్ ఆల్సో విత్ జావా స్క్రిప్ట్. ఓకే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ వి హావ్ విత్ ది మర్న్ స్టాక్. హ్మ్. And learning one language is much more easier than learning 3 3 different లాంగ్వేజెస్ languages. కదా! యాహ్! And apart from that, JavaScript course content, JavaScript concepts are much more less compared to another programming language. So ఓకే. ఈ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్‌లో స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ 4 మంత్స్‌లో మీరేం నేర్పిస్తారు? సో బేసికలీ ఒక్కసారి స్టూడెంట్ ఎన్రోల్ అయినాక వన్స్ వి స్టార్ట్ బ్యాచ్, ఫస్ట్ మేము ఫ్రంట్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్‌లో మేము HTML పైన ట్రైనింగ్ ఇస్తాం. మళ్ళీ CSS పైన ట్రైనింగ్ ఇస్తాం. ఒక్కసారి HTML, CSS అయిపోయిందంటే వి విల్ డెవలప్ వన్ ప్రాజెక్ట్ యూజింగ్ HTML అండ్ CSS. ఆఫ్టర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ వి విల్ ఎంటర్ ఇంటూ JavaScript. సో వి విల్ టీచ్ JavaScript from completely basics to advanced. So once they know the JavaScript, again we will develop one more project using HTML, CSS, JavaScript. Till people finish basic technologies like HTML, CSS, JavaScript, they will have 2 projects in their hand. So project develop చేస్తే బెనిఫిట్ ఏంటంటే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక ఆ కాన్సెప్ట్‌ని రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేయాలి, రియల్ టైమ్ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ నాలెడ్జ్ వస్తుంది. యూ మీన్ దే విల్ గెట్ ద ఎక్స్‌పీరియన్స్. They will get the experience. And after finishing JavaScript, we will start with React and Bootstrap. And in the same process, once they are done with the React Bootstrap, again we will develop one project on React. And ఇక్కడ ఏం చేస్తామంటే HTML, CSS, JavaScript తో ఈ-కామర్స్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. అండ్ రియాక్ట్లో కూడా సేమ్ ఈ-కామర్స్ అప్లికేషనే డెవలప్ చేపిస్తాం. ఓకే. సో వాళ్ళకు డిఫరెన్స్ అర్థమవుతది. జావాస్క్రిప్ట్‌తో డెవలప్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి, రియాక్ట్‌కి ఎందుకు వెళ్తున్నామని. సో ఇలా ఫ్రంట్ ఎండ్ కవర్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ అయిపోయినాక వి విల్ స్టార్ట్ విత్ డేటాబేస్. బ్యాక్ ఎండ్‌కు వెళ్ళకుండా వి విల్ స్టార్ట్ విత్ డేటాబేస్. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ తర్వాత డేటాబేస్. డేటాబేస్. అచ్చా! ఓకే. మళ్ళీ డేటాబేస్‌లో
డేటా ఎలా స్టోర్ చేయాలి, డేటా ఎలా మేనేజ్ చేయాలి అది నేర్పిస్తాం. ఒక్కసారి డేటాబేస్ అయినాక మళ్ళీ వి విల్ స్టార్ట్ విత్ ది బ్యాక్ ఎండ్. సో ఇన్ బ్యాక్ ఎండ్ వి విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ టు క్రియేట్ APIs, how to create REST APIs, how to connect back end with database. So this is the reason we are covering database first, because to learn backend we require database knowledge. ఓకే. So that is the సో reason అందుకని first చెప్పి ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అండ్ దెన్ డేటాబేస్ అండ్ database, దెన్ then బ్యాక్ ఎండ్. backend. ఓకే. So we will teach them how to develop a backend application, how to connect backend application with database, how to connect backend application with front end. ఫ్రంట్ ఎండ్. In this way we will finish our course. ఓకే. And finally we will develop one capstone project ఓకే. completely using React.js, Node.js, Express.js and MongoDB. సో ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తాము అనని చెప్తున్నారు కదా! ఇప్పుడు ఈ 4 మంత్స్ స్టూడెంట్స్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్చుకున్న తర్వాత, వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఎన్ని మంత్స్ ఉంటుంది? So basically it is a part of your course only. ఓకే. So total బట్ అది duration, 4 మంత్స్ కాదా? 4 మంత్స్‌తో కలిపే ఆ ప్రాజెక్టా? yes, 4 months తో కలిపే total duration ఏమో ఓకే. 4 months. హ్మ్. Total duration 4 months. హ్మ్. ఎలా అంటే, for example we are learning, we have finished HTML, CSS. Now we will enter into JavaScript. So you will be learning JavaScript. Parallelly you will be developing one project in HTML and CSS. So while learning JavaScript you will not forget the HTML, CSS concept. So same pattern we will follow for React also. While learning React we will develop project in HTML, CSS and JavaScript, so that previous technologies whatever they have learned they will not forget. It will be revised, plus they will be learning the current technology. ఇప్పుడు కెరియర్‌లో గ్యాప్ వచ్చిందనుకోండి. వాళ్ళు క్వాలిటీ థాట్‌లో ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్‌లో జాయిన్ అయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఎస్ మేడం, 100% వాళ్ళకి అందరికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత గ్యాప్ ఉంది అవన్నీ చూడరు. మీకు నాలెడ్జ్ ఉందా లేదా అది చూస్తారు. సో మనం ఏ కెరియర్ గ్యాప్ అయినా, మనం ఏ డిఫరెంట్ గ్రాడ్యుయేషన్ చేసినా లైక్ బీఎస్సీ ఆర్ బీకామ్, ఫస్ట్ కంపెనీ చెక్ చేసేది మన నాలెడ్జ్. సో దట్ ఈస్ వాట్ అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ విల్ బి. ఒక్కసారి మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసామంటే 100% వీ హ్యావ్ అ జాబ్. క్వాలిటీ థాట్ గురించి చెప్తున్నారు కదా! ఆల్మోస్ట్ ఇప్పుడు 1,00,000 ప్లస్ స్టూడెంట్స్‌ని ఇప్పుడు దాకా ట్రైన్ చేశారు. 60,000 ప్లస్ దాకా ప్లేస్‌మెంట్ అయింది. 1000 ప్లస్ కంపెనీస్ అని మనం చెప్పుకొని వచ్చాం కదా! అంటే మేజర్ డిఫరెన్స్ ఏంటి? అసలు ఎందుకు క్వాలిటీ థాట్‌లో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలి ఈ కోర్స్‌లో ఎస్పెషల్లీ ఫర్ ది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్? సో క్వాలిటీ థాట్‌లో మేము ట్రైనింగ్ ఇస్తాము. అది థియరాటికల్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, ప్లస్ ఆ కాన్సెప్ట్‌తో ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేస్తాం. డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రాజెక్ట్స్ డెవలప్ చేపియరు. సో అందులో ఏమవుతదంటే స్టూడెంట్స్‌కి అర్థం కాదు. కంపెనీలో వెళ్ళినప్పుడు హౌ టు డీల్ విత్ ది కాంప్లికేటెడ్ టాస్క్స్. ఇన్‌స్టిట్యూట్‌లో ఏం చేస్తారంటే బేసిక్ ఎగ్జాంపుల్స్‌తో కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ ఆ కాన్సెప్ట్‌ని ఒక రియల్ టైమ్‌లో ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలో ఆ నాలెడ్జ్ ఉండది. సో ఆ నాలెడ్జ్ మేము క్వాలిటీ థాట్‌లో ఇస్తాము. ఎలా? విత్ ప్రాజెక్ట్స్. అండ్ మేము ప్రతి టెక్నాలజీ కవర్ అయిపోయినాక, కంప్లీట్ అయినాక ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఎక్కువ స్టూడెంట్స్‌కు జాబ్ క్రాక్ చేయాలంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఒకటైతే వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్‌గా కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతారు. సో ఆ ప్రాబ్లమ్ కూడా మేము రెక్టిఫై చేస్తాం. ఎలా? క్వాలిటీ థాట్‌లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాము, యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇస్తాము. దానివల్ల వాళ్ళ లాజికల్ థింకింగ్ ఒకటి ఇంప్రూవ్ అవుతది. అని కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి, మనం హెచ్ఆర్‌తో ఎలా మాట్లాడాలి, మేనేజర్‌తో ఎలా మాట్లాడాలి, కాన్సెప్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఆ ట్రైనింగ్ కూడా ఇస్తాము. సో ఇదంతా ఈ 4 మంత్ ట్రైనింగ్‌లోనే ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉంది. యెస్, కంప్లీట్‌లీ 4 మంత్స్‌లో ఇవన్నీ కవర్ అవుతది. సో హ్మ్. బేసికల్లీ స్టూడెంట్స్ హావ్ టు స్టే ఫ్రమ్ 9 AM to 4 PM విత్ us. సో ఆ 6 స్కూల్. అవర్స్‌లో we will cover all the things step by step. We will not take burden, like we will have 2 technical classes, 1 soft skill session and 2 hours will be the practical sessions. ఓకే. ఇప్పుడు ఎనీ స్టూడెంట్ ఇప్పుడు నాన్ ఐటీ కానివ్వండి, ఐటీ కానీ ఎనీ స్టూడెంట్ అసలు ఎన్రోల్ అవ్వాలంటే క్వాలిటీ థాట్‌లో ప్రాసెస్ ఏంటి? ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మేము డెమోన్‌స్ట్రేషన్స్ పెడతాము. 3 డేస్ యాస్ అ డెమోన్‌స్ట్రేషన్స్ పెడతాము. సో అందులో స్టూడెంట్స్ ఫ్రీగా వచ్చి క్లాస్ వినొచ్చు. ఆ డెమో సెషన్స్‌లో మేము మొత్తం కోర్స్ గురించి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏం టెక్నాలజీస్ కవర్ చేస్తున్నాం, ఏం ప్రాజెక్ట్స్ కవర్ చేస్తున్నాం. అలానే వి విల్ కవర్ బేసికల్లీ సర్టెన్ పార్ట్ ఆఫ్ అవర్ టెక్నాలజీ, సర్టెన్ కాన్సెప్ట్స్ ఆఫ్ అవర్ టెక్నాలజీ. ఇందులో ఏంటంటే స్టూడెంట్స్‌కి అర్థం కావాలి. ట్రైనర్ చెప్తుంది వాళ్ళకి అర్థం అవుతుందా లేదా, ఆ కోర్స్ వాళ్ళకు పర్ఫెక్ట్ కాదా లేదా అని ఆ ఐడియా వస్తుంది. ఒక్కసారి వాళ్ళు సాటిస్ఫై అవుతే దెన్ దే కెన్ జస్ట్ కనెక్ట్ విత్ ది మేనేజ్మెంట్ అండ్ దే కెన్ ఫినిష్ దేర్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అండ్ బై మీడియం పేయింగ్ ది ఆఫ్ ఫీస్. లాంగ్వేజ్ ఫర్ ద ట్రైనింగ్? It will be like medium will be English, but there will be different people across, like some people will be from Andhra Pradesh, Telangana, from other states.
So in case if people are facing some issues, we will try to explain it, concepts in the native language. Telugu, Marathi, Hindi, we will cover all that. ఓకే. ఇప్పుడు మరి స్టూడెంట్‌కి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అంటే కొత్త టెక్నాలజీస్ వచ్చాక జాబ్స్ పోతున్నాయి అలా అంటున్నారు కదా! మరి దీనికి ఎలా ఉంది మార్కెట్? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్‌కి 100% ప్రతిసారి జాబ్ ఉంటది. ఏ టెక్నాలజీ వచ్చినా ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి జాబ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఆ బిజినెస్‌కి వెబ్‌సైట్ కావాలి. వెబ్ అప్లికేషన్ కావాలి. ఆ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే మీకు వెబ్ డెవలపర్స్ కావాలి. సో వెబ్ డెవలపర్స్ మార్కెట్ అస్సలు వానిష్ కావద్దు. ఆల్ టైమ్ లైక్ ఇట్స్ లైక్ ఎ ఎవర్ గ్రీన్ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్వేస్ యూ విల్ హావ్ ఫోకస్ ఆన్ దిస్ వెబ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మాక్సిమం కోర్స్ 4 మంత్స్ పడుతుంది అని అన్నారు కదా! నేర్చుకున్న తర్వాత వాళ్ళకి జాబ్ రావడానికి ఇంకా ఎన్ని మంత్స్ పడుతుందా? డేస్ పడుతుందా? మాక్సిమం ఆర్ మినిమమ్ ఇప్పటిదాకా మీరు చూసిన ఇదేంటి? నేను చూసిన ప్రకారం అంటే ఒక్కసారి మన కోర్స్ అయిపోయిందంటే నెక్స్ట్ దే షుడ్ బి రెడీ ఫర్ ది జాబ్. అంటే మనకి ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది. దే ప్రాపర్లీ ప్రాక్టీస్డ్ అంతా బాగా చేశారంటే వాళ్ళకు వితిన్ 2-3 డేస్ దే షుడ్ గెట్ ది జాబ్. మాక్సిమం కొందరు స్టూడెంట్స్ చాలా పువర్ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ప్రాక్టీస్ చేస్తానికి. సో అలాంటి స్టూడెంట్స్‌కు మాక్సిమం ఆఫ్టర్ ఫినిషింగ్ ది కోర్స్ ఇట్ విల్ టేక్ 1 మంత్ ఆర్ 1.5 మంత్స్ మాక్సిమం. దట్ ఈస్ ది మాక్సిమం టైమ్. బట్ వితిన్ 1 మంత్ ఆల్ పీపుల్ విల్ గెట్ ప్లేస్డ్. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ దట్ దే షుడ్ ప్రిపేర్ ఇట్ వెల్. వితిన్ 1 మంత్. వితిన్ 1 అండ్ మంత్. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్యాండిడేట్ యూ మీన్ రైట్? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు 4 మంత్ కోర్స్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌లో ఒక స్టూడెంట్ రెజ్యూమ్ ప్రిపేర్ అవ్వడానికి అంటే అసలు ఒక ఇంటర్వ్యూకెళ్ళడానికి ఆ క్యాండిడేట్‌ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? సో బేసికలీ డ్యూరింగ్ కోర్స్ మేము మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం. సో ప్రతి టెక్నాలజీ అయిపోయినాక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. సో ఆ టెక్నాలజీలో వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ ఉన్నారు, ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎనీ మిస్టేక్స్, హౌ దే హ్యావ్ టు ఇంప్రూవ్. దట్ ఈస్ వన్ పార్ట్. ఇన్ దిస్ వే వీ విల్ మేక్ దెమ్ ప్రిపేర్డ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం. సో Okay. ప్రాజెక్ట్ డెవలప్ అయినాక ఈ ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఎలా మెన్షన్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ గురించి ఏమేం చెప్పాలి, అవన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం. థర్డ్ పార్ట్ వి విల్ క్రియేట్ దేర్ గిట్‌హబ్ ప్రొఫైల్. సో మనం ప్రాజెక్ట్ చేసినాక మనం అన్ని కోడ్ రాస్తామా, ఆ కోడ్ ఒక గిట్‌హబ్‌లో ఎలా పుష్ చేయాలి, మీరు ఒక ప్రాపర్ గిట్‌హబ్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, సో ఆ ప్రొఫైల్ బిల్డింగ్ ట్రైనింగ్ ఇస్తాము. లింక్డ్ఇన్‌లో మన అకౌంట్ ఎలా ఉండాలి, మనం ఏమేం డేటా మెన్షన్ చేయాలి, మన ప్రొఫెషనల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, హెచ్ఆర్స్‌తో ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ వి విల్ హ్యావ్ అ రెజ్యూమే బిల్డింగ్ సెషన్. సో ఆ రెజ్యూమే బిల్డింగ్ సెషన్‌లో మీరు రెజ్యూమే ఎలా ఉండాలి, ఆ రెజ్యూమ్‌లో ఏం కీ పాయింట్స్ మెన్షన్ చేయాలి, హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మన రెజ్యూమే గురించి అడిగితే దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, సపోజ్ మనకు ఒక క్వెషన్ అడిగారు మనకు రాలేదు, దాన్ని ఎలా కవర్ అప్ చేయాలి, సో అవన్నీ ట్రైనింగ్ ఇస్తాం. ఇలా మేము జాబ్‌కు రెడీ చేస్తాం స్టూడెంట్స్‌ని. ఓకే సాగర్, మీరు ఇందాక ఒక్క జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే చాలు అని అన్నారు కదా! సో జావా స్క్రిప్ట్‌తో పాటు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవడానికి ఇంకా ఏమైనా టెక్నాలజీస్ వాళ్ళకి నేర్పిస్తారా? సో మేము ఇక్కడేమో స్టార్ట్ చేసేది హెచ్‌టీఎంఎల్, మళ్ళీ సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, బూట్‌స్ట్రాప్, నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్, మోంగోడీబీ ఇవేమో ప్రైమరీ టెక్నాలజీస్ మా ఫుల్ స్టాక్‌లో వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము క్లౌడ్ నాలెడ్జ్ ఇస్తాం ఏడబ్ల్యూఎస్ పైన. ఇంకా మేము లింక్డ్ఇన్ గురించి చెప్తాం, గిట్‌హబ్ గురించి చెప్తాం, రెజ్యూమే బిల్డింగ్ గురించి అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ స్పెషల్లీ ఎందుకు మెన్షన్ చేశానంటే మనం రియాక్ట్ నేర్చుకోవాలంటే కంపల్సరీ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. అలా అని నోడ్ ఎక్స్‌ప్రెస్ నేర్చుకోవాలన్నా జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉండాలి. మోంగోడీబీ నేర్చుకోవాలన్నా జావా జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ స్క్రిప్ట్ ఉండాలి. ఓకే. అందుకే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఏమో ప్రైమరీ టెక్నాలజీ. ఓకే. థ్యాంక్ యూ. చూసాం కదండీ! ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రతి స్టూడెంట్ ఈ 4 మంత్స్ కోర్స్ అయిన తర్వాత జాబ్ ఈజీ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.